జలపల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 2 రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు మంటలు రేపుతున్నాయి. గతంలో మంచు మోహన్ బాబు కుమారుడైన మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరగగా ఇప్పుడు ఏకంగా మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు, మనోజ్ మరొక వైపు అన్నట్టుగా ఉంది పరిస్థితి. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మనోజ్ పై దాడి చేస్తున్నారు అనే విధంగా పరిస్థితి అనిపిస్తోంది. ఇక మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్స్ పెడితే పోటీగా మనోజ్ 30 మంది బౌన్సర్లను రంగంలోకి దింపేశారు. ఇక దీంతో అసలు ఈ ఇంటి వద్ద ఏం జరుగుతోంది అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇకపోతే తన తండ్రి మంచు మోహన్ బాబు తనకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలని, తనకు రక్షణ కావాలి అని, తన భార్య బిడ్డల్ని కాపాడాలి అంటూ మనోజ్ అధికారుల్ని కలుస్తున్నారు. ఇందులో భాగంగా తనకు 7 నెలల పాపను ఇంట్లో వదిలేసి దంపతులిద్దరూ డీజీని కలిసి రక్షణ కావాలని కోరి తిరిగి ఇంటికి వచ్చారు. అయితే ఇంటికి వచ్చే సమయంలో గేటు వద్ద మంచు మోహన్ బాబు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. లోపల పాప ఉందని, పాప దగ్గరికి వెళ్లాలి అని వేడుకున్నా సరే కనికరించలేదు. దీంతో మనోజ్ ఆక్రోశంతో గేట్లు ధ్వంసం చేసి మరీ లోపలికి వెళ్లిపోయారు. అయితే అదే సమయంలో మీడియా మిత్రులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా వారిపై మోహన్ బాబు రౌడీయిజం చూపించారు. మీడియా ప్రతినిధి టీవీ మైక్ లాక్కొని మరీ బుర్ర పగలగొట్టడం మనం విజువల్స్ లో చూశాం. అసలు లోపల ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు రౌడీయిజం చేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పలువురు మీడియా మిత్రులకు గాయాలు కూడా అయ్యాయి. కొడుకుపై కోపాన్ని ఆపుకోలేక పరువు గంగలో కలుస్తుంది అనే నేపథ్యంలో మీడియా ప్రతినిధులపై దారుణంగా దాడి చేశారు మోహన్ బాబు. ఇక అక్కడితో ఆగకుండా బూతులు తిడుతూ గన్ సైతం బయటకు తీయడంతో అక్కడే ఉన్న పహరీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు గన్ లాక్కొని సీజ్ చేశారు. మొత్తానికైతే మోహన్ బాబు రౌడీయిజం బయటపడిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మోహన్ బాబు ఇలా సడన్ గా సహనాన్ని కోల్పోయి విచక్షణారహితంగా దాడి చేస్తూ రౌడీలాగా బిహేవ్ చేయడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈయనలో ఇంత కోపం ఉందా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇంటి లోపలికి వెళ్లిన మనోజ్, మోనికా దంపతులు అసలు అక్కడ ఏం చేస్తున్నారు, కుటుంబంతో తెగదింపులు చేసుకుని శాశ్వతంగా బయటికి రాబోతున్నారా అనే విషయాలు కూడా ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. ఏదేమైనా మంచు కుటుంబంలో గొడవలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. ఇకపోతే గడిచిన 24 గంటల్లో తండ్రి కొడుకులిద్దరూ పరస్పర కంప్లైంట్ చేసుకున్న విషయం కూడా తెలిసిందే.